అట్లా కాదు ఈసారి కాదు. ఈ 20 ఏళ్ల ప్రభుత్వం చూశారు కాబట్టి మార్పు వచ్చేదానికి అవకాశం ఉంది ఈసారి. రావచ్చు. ఎందువల్ల అంటే 20 ఏళ్ళు ప్రభుత్వంతో విసిగిపోయారు జనాలు. ఏముంది, అభివృద్ధి ఏది లేదుగా. రోడ్లు ఏం బాగాలేవా? రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. డ్రైనేజ్ సమస్య కూడా ఉంది ఇక్కడ. డ్రైనేజ్ చూసారు, డ్రైనేజ్ అదిగో ఆ డ్రైనేజ్ చూడండి. డ్రైనేజ్ చూడండి, డ్రైనేజ్ అలాగే ఉంది. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? నీటి సమస్య ఏమైనా ఉందా? వాటర్ కూడా రావట్లా, సరిగా లేదు. మొత్తానికి మొత్తం అన్ని అరాకొరగా జరుగుతున్నాయి. వెళ్ళి తెచ్చుకోవటం వాటర్ కూడా కాదు. ఓకే, మీ ప్రాంత ఎమ్మెల్యే ప్రస్తుతానికి కొడాలి నాని గారు కదా, ఆయన మినిస్ట్రీ వచ్చిన తర్వాత కూడా ఏం చేయలేదు అసలు. దానికోసం అనేది అంత ముందు 3 సంవత్సరాలు చేయలేదు, అది ఓకే. మినిస్టర్ అయినాక కూడా చేయలేదు కాబట్టి అందుకని మారిపోతుంది అని అనుకుంటున్నాం. ఓకే, మినిస్టర్ అయినా కూడా ఏం చేయలేదు కాబట్టి అందుకు మారిపోతుంది అనుకుంటున్నాం. అంతకుముందు ఏం చెప్పారు? మినిస్ట్రీ ఏం రాలేదు కాబట్టి పదవి లేనప్పుడు ఎవరైనా చేయలేరుగా. ఆయనకి అప్పుడు పదవి లేదు, 3 సంవత్సరాలు 15 సంవత్సరాలు పదవి లేదు, చేయలేకపోయాడు. పదవి వచ్చింది అయినా చేయలేకపోయాడు, ఆయన మారిపోతుంది అని అనుకుంటున్నాం. మొత్తానికి మార్పు అయితే రావాలని జనాలు ఆశిస్తున్నారా? అంతేగా మరి. ఇప్పుడు వెలుగొండల రాము అనే వ్యక్తి ఫౌండేషన్ తరఫున కొన్ని సేవా కార్యక్రమాలు చేశారంటున్నారు, ఎంతవరకు నిజమండి? చేస్తున్నారు, బాగానే చేస్తున్నారా? జనాలు తిరుగుతున్నారా? నిత్యం వస్తుంటారు మంచిగా? సంవత్సరం నుంచి చేస్తున్నారు. వస్తున్నాడు, పెట్టినప్పటి నుంచి అయితే కొనసాగుతుంది, ఓపికగా చేస్తున్నారు. అయితే మీ ప్రాంతంలో ఇంకా ఈ గవర్నమెంట్కి సంబంధించి సంక్షేమ పథకాలు కానీ అన్ని సజావుగా కొనసాగాయి ఇప్పటి వరకు అయితే? అభివృద్ధి సరిగా లేదు. అభివృద్ధి లేదు కానీ సంక్షేమ పథకాలు అయితే 3 కానీ ఈ కానీ పెన్షన్ కానీ అన్నీ బాగానే ఉంటున్నాయి. కాకపోతే అభివృద్ధి లేదు, అది మెయిన్. రోడ్లు, డ్రైనేజీలు ఈ అవస్థే బాగోలేదు. ఈ ఎస్టీ ఎస్సీకి సంబంధించి ఏమన్నా వాహన ఇది నిధులు వచ్చాయా మామూలు కార్పొరేషన్కి సంబంధించి? ఆ విషయం మనకు తెలియదు. ఓకే, రైట్. మొత్తానికి అయితే అభివృద్ధి లేదంటున్నారు. అంతే, దాన్ని బట్టి మార్పు రావాలని కోరుకుంటున్నారు ఈసారి. అంతే. ఈసారి అయితే అవకాశం ఇస్తారు, అవకాశం. మేనిఫెస్టోలు చూసారుగా, ఎలా అనిపించింది? టీడీపీది వైసీపీ రెండు కంపేర్ చేశారా? మేనిఫెస్టోలు అంటే మేనిఫెస్టోలు ఉన్నా, కాకపోతే ఏంటంటే అభివృద్ధి అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలి, ఉద్యోగాలు రావాలి, అవి కావాలి. ఈ పథకాలు అవన్నీ ఎందుకు? ఆ 10,000 తీసుకోవడం, వెళ్ళటం, అది మంత్ అవటం, లేదా రావటం, 10 రోజులు తిరగటం. అవి కాకుండా ఏంటంటే మన జనాలకి ఇండస్ట్రీలు తెచ్చి, మామూలుగా ఏంటంటే జాబులు ఇప్పించి మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి అట్లాంటి పనులు చేయాలి. ఎవరు చేస్తారు అలా చేస్తే? చంద్రబాబు అంటే చేయాలి, చేస్తే అవకాశం ఉందండి. చేస్తాడు, కన్ఫర్మ్ చేస్తాడు. గత ప్రభుత్వం చూసినారు కాబట్టి, ఈ ప్రభుత్వం చూసినారు కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని మీకు నమ్మకం? చేస్తాడని నమ్మకం అది. మొత్తానికి మార్పు సంభవిస్తుంది అంటారు. అంతేగా మరి. నమస్తే గురు, చెప్పండి. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు యువతకి ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి ఈ ప్రభుత్వంలో? అసలు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ వచ్చినాయి అన్న? సంవత్సరాలు వచ్చింది అసలు ఏమైనా ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి వాలంటరీ జాబులు. ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి ఉన్న డిగ్రీ చదివే వాళ్ళకి వాలంటరీ జాబులు వచ్చినాయి 5,000 నెలకి. దాంతో ఒక కుటుంబం గడుస్తుందంటారా? కుటుంబం గడుస్తుంది చెప్పండి పోనీ మీరు. మామూలుగా ఒక కామన్ పీపుల్ అనే వాళ్ళు ఇంట్లో ఒక తల్లిదండ్రి ఒక మనిషి ఉన్నా సరే కుటుంబం గడుస్తుందా? ఒక 5,000లో ఎక్కడ గడుస్తుంది? 5,000 ఎక్కడ సరిపోతాయి? మరి మీకు ఇంకేమైనా ఉపాధి ఇచ్చారు పోనీ? జాబ్ క్యాలెండర్, ఉపాధి ఏమైనా కల్పించారు? ఇంకా ఉపాధి అసలు ఎక్కడ ఉంది ఉపాధి? ఏం లేదు. సంక్షేమ పథకాలు అయితే అందుతున్నాయి కానీ ప్రయోజనం ఏమైనా చెప్పండి. సంక్షేమ పథకాల వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా? ఓకే, అమ్మ ఒడి అంటారు, వీళ్ళకి ముసలి వాళ్ళకి వాళ్ళకి పెన్షన్ అన్నారు, ఓకే, దానివల్ల ఇబ్బంది లేదు. అభివృద్ధి పరంగా ఏముంది అసలు? అది మా గాలిని చూడండి, అసలు డ్రైన్ ఉండదు, ఒక మంచినీరు ఉండదు. మంచినీరు కోసం పొద్దున్న లేచి వచ్చానుకో మీరు అండి చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. పొద్దున్న 6ంటికి వచ్చారు మీరు ఇక్కడికి, 8 వరకు మీరు చూస్తూనే ఉంటారు. మంచినీరు కోసం వచ్చే వరకు వెళ్తారు ఈ లోన్ నుంచి నడుచుకుంటా ఆడవాళ్ళు అందరూ. కాదండి, 20 ఏళ్ళ నుంచి కొడాలి నాని గారు ఇక్కడే పాతుకుపోయి ఉన్నారు కదా, 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆయన 3 సార్లు గెలిచారు. 3 సార్లు గెలిచినప్పుడు పైన అధికారం లేదన్నారు. మరి ఇప్పుడు గెలిచారుగా, మరి ఇప్పుడు అధికారం వచ్చింది పైన, మరి కింద మరి మాకేం చేయలేదుగా. మినిస్ట్రీ వచ్చినా కూడా ఏం చేయలేదనే చెప్తాను. అంటే ఇప్పుడు అభివృద్ధి జరిగింది అనుకోండి, జరిగిందని చెప్తుంది, దాని తప్పేముంది చెప్పండి. ఇక్కడ లేదు, అక్కడ డ్రైన్ లేదు, రోడ్ లేదు. అయితే ఈసారి మార్పు వస్తుందంటారా? మార్పు రావాలని కోరుకుంటున్నాం. వెలుగొండల రాము గారు సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు ఇక్కడ? సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చిన కాడి నుంచి, టీడీపీ అదే తరఫున ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ప్రతిరోజు కూడా చేస్తున్నారు. యూత్కి ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనే అంటున్నారు చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఇచ్చే పూచే నాదని. అది రావాలి కదా, అంటే ఈయన రావాలి, పైన అధికారం రావాలి. అప్పుడు ఆయన నెరవేర్తలేదు, అప్పుడు మనకు తెలుస్తుంది. కానీ చెప్పడం అయితే చెప్తున్నారు, ఆయన ఇప్పించే బూచి నాదే అన్నారు. ఇప్పించారు స్టార్టింగ్లో. ఆయన ఎడ్యుకేటెడ్ అండి, ఆయన కన్ఫామ్ వస్తే కనుక జాబ్ ఇప్పిస్తారనే ఉంది. మీరు ఇక్కడ లోకల్ నమ్ముతారా, నాన్ లోకల్ అనుకుంటున్నారా? ఎవరు లోకలే ఆయన,
ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అవును ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎన్ఆర్ఐ అయిపోద్దా? నెగిటివ్ ప్లేస్ ఇదే కదా మరి. ఈయన మంత్రిగా ఉండి మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఆ స్లాంగ్ ఆ మాట తీరు అంటే బూతుల మంత్రి అనే ఇది ఉంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు, ఏమంటారు? అవన్నీ మనం చెప్పి అంత పెద్దవాళ్ళం కాదండి, అంత పెద్దవాళ్ళకి చెప్పి అంత పెద్దవాళ్ళం కాదు మనం. కాకపోతే మనం అనుకున్నది ఏంటంటే మన ఏరియాకి ఏం లేదు ఏంటి అది అది దాని గురించి చెప్పగలం కానీ పెద్దవాళ్ళు విమర్శించే అంత పెద్దవాళ్ళం కాదు కదా మనం. ఓకే, అయితే మొత్తానికి మార్పు అయితే సంభవిస్తుంది అంటారు. కావాలనుకుంటున్నాం మరి. ఎంత మెజార్టీతో వచ్చేదానికి అవకాశం ఉంది? మెజారిటీ అవసరాలు గెలిస్తే చాలు అనిపిస్తుంది. గెలుస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. అదిగో వాలంటీర్ చెప్తున్నాడు చూడండి, అతను వాలంటీర్. ఓవరాల్గా ఎట్లా ఉంటుంది? ఓవరాల్గా ఏంటిదండి ఓవరాల్గా? ఇక్కడ ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద కానీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? స్టేట్ సంగతి తెలియదు కానీ మాకు గుడివాడకు మాత్రం మరలని కోరుకుంటున్నాను అండి. బాగున్నారా? బాగున్నా చెప్పండి అన్న. ఎట్లున్నాయి మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు? రాజకీయ పరిస్థితులు అంటే ఏ విధంగా చెప్పమంటారు? ప్రకృతి పరంగా ఉన్నాయి, రోజుకోరంగా ఉన్నాయి వాతావరణం. సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం? అంటే ఈరోజు అంటే పళ్ళు బండి పెట్టానుకోండి ఫ్రీగా ఇస్తా, రేపు పొద్దున్న ఎత్తుకోమంటారా? ఈరోజు మామిడిపళ్ళు వ్యాపారం పెట్టాను నేను నీకు ఇస్తా ఫ్రీగా, రేపు పొద్దున్న ఏం చేయమంటారు నన్ను? అభివృద్ధి గురించి ఏమంటారు? అన్న వ్యాపారమే లేనప్పుడు అభివృద్ధి ఏం చెప్తానన్నా నేను? ఇంకా అంటే ఒకటి వ్యాపారం లేదంటున్నాను నేను. అన్నా నువ్వు వ్యాపారం లేదన్నావు, ఇల్లు కట్టుకోగలవా అంటారు, ఏం చేయమంటే చెప్పు? మొత్తానికి 20 ఏళ్ళ నుంచి ఒకటే ప్రభుత్వం ఉంది, ఒకటే ఎమ్మెల్యే చూశారు కాబట్టి విసిగిపోయారా? 20 ఏళ్ళ నుండి ఒక ప్రభుత్వం కాదులే, నానా రకాల ప్రభుత్వం వచ్చినాయి. అంటే ఎమ్మెల్యే గారు అంటే చేశారు ఆయన. ఎలా అంటే 3 ఏళ్ళు చేశారు, పైన ఒకటి కింద నేనున్నా అన్నారు. 2 ఒకటి కాదన్నారు, 2 ఒకటి వచ్చినాయి. మరి ఇప్పుడేం ప్రెసిడెంట్ లేదు. మినిస్ట్రీ వచ్చినా కూడా ఏం చేయలేదా? మంత్రిగా ఆయన ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదా? చేస్తే చెప్తా కదన్న, చేస్తే చెప్తా. ఏం లేదు ప్రెసిడెంట్ అయితే. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్ల అంటే ప్రజెంట్ మా ఊర్లో మీకు సడన్ చూసారా, పూలకొండ అటు పక్కన దోసపాడు చెరువులు ఉన్నాయి. అక్కడ అసలు గుడివాడలో కూడా రెడీగా అవుతున్నాయి చెరువులు, చేపలు పెట్టుకోవచ్చు. ఇంకా అందుకనే రోడ్డు మీదే మీరు ఈత కూడా కొట్టచ్చు. ఏం మరి అంత అంత దుర్బలంగా ఉన్నాయా అన్న? మీరు వెళ్తే తెలుస్తుంది అన్న విషయం. అసలు ప్రత్యేకంగా ఏ రూట్స్ లో బాగాలేమంటారు? అంత వరస్ట్గా ఉండే రూట్స్ అంటే అంత వరస్ట్గా అంటే ప్రజెంట్ లోకల్ అయితే చెప్పలేం కానీ కుదరవెల్లి రూటు, దోసపాడు రూటు, అదే అన్న పూలకొండ అది. సెకండ్ అంటే ప్రత్యేకంగా చెప్పగల 3 ఎమ్మెల్యేలు గారు అనకూడదు, మా వారిని అనకూడదు. 3 ఎమ్మెల్యే కంకిపాడు రూటు మెయిన్ ఏంటంటే కంకిపాడు రూటు విజయవాడలో కాబట్టి అదే కాబట్టి అది విషయం. మొత్తానికి రోడ్లు అయితే సరిగా లేవు. మరి నీటి సమస్య గురించి ఏమంటారు? నీట్ అంటే ఏరియాని బట్టి ఉంటుంది నీటి సమస్య, ఏరియాని బట్టి. ఒక ఏరియాలో ఒక విధంగా ఉంది అంతే. మరి డ్రైనేజీ వ్యవస్థ, ఆయన క్లారిటీ అడుగుతున్నారు కదా. డ్రైనేజీ వ్యవస్థ గురించి ఏమంటారు? డ్రైనేజ్ వ్యవస్థ అన్న నిలబడిపోతుంది. నేను ఇక్కడ నిలబడిపోతున్నా, అక్కడ నిలబడిపోతున్నా, అంతే తేడా. కాదండి, ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నారు ఆయన సమస్యలు, ఏం చేయలేదా? ఏం చేస్తే చెప్పండి చెప్తా. ప్రజలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం లేదా ఆయన జనాలకు రావడం? అడిగారు. ఆయన హైదరాబాద్లో ఉన్నారు, మేము గుడివాడలో అడుగుతున్నాం విషయం అంతే. ఆయన రావట్లేదు ఇక్కడికి అసలు? ఆయన అప్పుడెప్పుడు ఎలక్షన్ మూడ్లో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మొన్న వచ్చారు అంతే, అంతమించి రాలా. మరి యువతకి ఉద్యోగ ఉపాధి ఎలా ఉంది అసలు? వచ్చిందన్న. ఆక్వాలో చేపలు కొట్టుకోవడం, మటన్ వ్యాపారం అది చేస్తామన్నా చేయలేం, ఇంకంత విషయం కాదు. డ్రైవింగ్ అది విషయం. మొత్తానికి ఎలా ఉంటుందండి ఈసారి? మార్పు కోరుకుంటున్నారు అందరూ? ఈసారి అంటే జనాలను బట్టి గొర్రెలు అయితే వాళ్ళు మేము గొర్రెలు కాదనుకుంటే వేరే వాళ్ళు, అంతే తేడా. మొత్తానికి వస్తుంది అనే నమ్మకం అయితే ఉందా మీకు? అది గొర్రెల మీద ఉంటుంది, ఎంత క్లారిటీ ఏం లేదు. ఈ జనాలను బట్టే ఉంటుంది అంతే, గొర్రెల మీద ఉంటుంది.